హలో ఎవ్రీవన్, 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2 అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగే నేను ఇక్కడైతే రాగి జావా తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ ట్యాబ్లెట్ అలానే టీ రెండు అయిపోయాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను 9:30 to 10 మధ్యలో చేస్తాను అనమాట. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావా తీసుకున్నాను. రాగి జావా మన హెల్త్కి చాలా మంచిది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలానే రాగి జావా తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి జావ ఒకటే సరిపోతుందా అంటే నాకైతే సరిపోతుంది. నేను బ్రేక్ఫాస్ట్లో మరీ హెవీగా తినడం అయితే మానేశాను, అందుకే నాకైతే టమ్మీ ఫిల్ అయిపోతుంది. అలానే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా నేనైతే ఇక్కడ పల్లి ఇంకా నువ్వులు ఉంటాయి కదా, 2 బెల్లం వేసి ఇలా లడ్డూలాగా చేసుకున్నాను అనమాట. ఇవి ఇంతకుముందే చేశాను. ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, పల్లీల్లో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది, బెల్లం కూడా మనకి మంచిదే కాబట్టి ఇలా ఒక లడ్డు తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. అలానే లంచ్ టైం వచ్చేసి 12:30 to 1 మధ్యలో అయితే ఫినిష్ చేసేసుకుంటాను. ఈరోజు అయితే 12:30కి తింటున్నాను. కొన్ని క్యారెట్ తీసుకుంటున్నాను, అలానే కొంచెం రైస్, అలానే బెండకాయ ఫ్రై చేశాను. అలానే కొంచెం వీట్ రవ్వతో అది పెరుగన్నంలాగా ప్రిపేర్ చేశాను. అన్నం రవ్వ అని దొరుకుతుంది, వీట్ రవ్వ, దాన్ని కుక్ చేశాను. అలానే పప్పు చేశాను. సో నేను ఇక్కడ ఇవన్నీ పెట్టుకున్నాను, కానీ ఈ వీట్ రవ్వతో చేసుకున్న పెరుగన్నం అయితే నేను తినలేదు. సో ఈ అన్నము క్యారెట్ ఇవే తిన్నాను. ఇంకా దాన్ని వదిలేసాను, నాకు అప్పటికే పొట్ట ఫుల్ అయిపోయిందని చెప్పి. ఫస్ట్ సలాడ్ లాగా తీసుకోవాలన్నమాట. క్యారెట్, కీర, ఇది మనకి ఫైబర్ అనేది అందుతుంది. అవి తిన్న తర్వాత లంచ్ తినడం వలన హెల్త్కి మంచిది. చాలామంది డైటింగ్ అనగానే అన్నం తినడం మానేస్తారు. నేనైతే అలా చేయను, ఎందుకంటే నేను అన్నం తినకపోతే ఉండలేను అనమాట. అంటే నాకు కళ్ళు తిరిగినట్టు ఉంటాయి. సో అందుకని చెప్పి నేనైతే అన్నం అయితే తింటాను. ఇప్పుడు మనం తినడం మానేసిన తర్వాత మళ్ళీ మనం వెయిట్ మెయింటెనెన్స్లో మళ్ళీ అన్నం తింటాం కాబట్టి అప్పుడు అన్నం తినడం వలన మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయిపోతాము. అలా కాకుండా మన వెయిట్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ వెయిట్ అయితే తగ్గాలి. సో అందుకే అన్నం అనేది నేను ఎక్కువ తినకుండా కొంచెం తగ్గించి తింటాను. అన్నంతో పాటు మనం కర్రీస్ కూడా ఈక్వల్గా తినాలి. అలా తినడం వల్ల హెల్త్కి మంచిది అంటున్నారు, బట్ నాకు అలా అలవాటు లేదు. కొంచెం అయితే అలవాటు చేసుకుంటున్నాను. అలానే అన్నం తినేటప్పుడు ఏంటంటే మరీ ఫాస్ట్గా మింగేయకుండా నమిలి తినడం వల్ల మనకి అన్నం అనేది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అలానే నేను డేలో వన్స్ మాత్రమే అన్నం తింటున్నాను, ఈవినింగ్ అన్నం తినట్లేదు. నేను ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 5-6 kgs మాత్రమే ఎక్కువ ఉన్నాను. అందుకని చెప్పి నేను ఎక్కువ వెయిట్ అయితే తగ్గట్లేదు. చూడాలి, ఈ డైట్ తర్వాత అయినా నేను వెయిట్ తగ్గాలని అనుకున్నాను. ఒక 1 kg తగ్గినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్నం రవ్వ వదిలేసాను, చూసారు కదా. అలానే ఈవినింగ్ 4 o'clockకి చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. చియా సీడ్స్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్లో ఒక 1 స్పూన్ చియా సీడ్స్ని వేసుకుని నానబెట్టుకొని తాగాలి. చియా సీడ్స్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీసుకోకూడదు. చియా సీడ్స్ని నానబెట్టుకుని తాగాలి. ఆ తర్వాత నేను ఒక బనానా అయితే తీసుకున్నాను. అలానే ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే నేను ఇక్కడ చాయ్ తీసుకుంటున్నాను. అలానే ఒక 3 రస్కులు తీసుకున్నాను, బట్ నేను ఇందులో ఒక రస్క్ మాత్రమే తిన్నాను. చాలామంది డైటింగ్ అనగానే టీ, కాఫీలు మానేస్తారు, షుగర్ మానేస్తారు. అలవాటు ఉన్నది ఒకేసారి మానేస్తే ఏంటంటే మనకి హెడ్ఏక్ లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా నెమ్మదిగా మానడానికి ట్రై చేయాలి. అలానే డిన్నర్కి వచ్చేసి అన్నం రవ్వతో నేను మార్నింగ్ కుక్ చేశాను కదా, దాన్నే బెండకాయ ఫ్రై వేసుకుని తింటున్నాను. అలానే వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి. అంతే, వీడియో, బై బై.